హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. అక్టోబర్ 2వ తేదీన అమావాస్య. అదే రోజున సూర్యగ్రహణం. చేయవలసిన పనులు ఏంటి, అలాగే చేయకూడని పనులు ఏంటి అనే విషయాలను గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సూర్యగ్రహణం అనేది భారతదేశ కాలమానం ప్రకారం అక్టోబర్ 2వ తేదీన బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ప్రారంభమై తెల్లవారుజామున 3:30 గంటల సమయానికి ముగుస్తుంది. అందుకని మన దేశంలో ఎక్కడా కూడా ఈ సూర్యగ్రహణం అనేది కనిపించదు. ఫలితంగా సూతకాలం గ్రహ నియమాలు పాటించాల్సిన అవసరం అయితే ఏమీ లేదు అని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు. అయితే కొన్ని నియమాలను మాత్రం తప్పనిసరిగా పాటించడం మంచిదని పండితులు చెప్తున్నారు. గ్రహణ సమయంలో చేయకూడని పనులు. గ్రహణం ప్రారంభానికంటే ముందుగానే పాలు, పెరుగు, నిల్వ పచ్చళ్ళు, అలాగే ఇంట్లోని మిగతా అన్ని పదార్థాలపైన దర్బలు వేసుకోవాలని పండితులు తెలియజేస్తున్నారు. గ్రహణ స్పర్శకాలంలోనూ మరియు మోక్షకాలంలోనూ స్నానం చేయడం అనేది చాలా మంచిది. కనీసం గ్రహణం అయిపోయిన తర్వాత మోక్షకాలంలోనైనా సరే కట్టుకున్న బట్టలతో సహా తప్పనిసరిగా స్నానం చేయాలి. గ్రహణ సమయంలో ఆహారాలను వండటం కానీ తినడం కానీ అస్సలు చేయకూడదు. గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రించకూడదు. అది అస్సలు మంచిది కాదు. గ్రహణ సమయంలో ఏదైనా ఒక మంత్రాన్ని జపించడం చాలా మంచిది. గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో స్త్రీ పురుష సంగమం చేయకూడదు. గ్రహణం సమయంలో జుట్టుని, గోళ్లను కత్తిరించకూడదు. అలాగే ఈ గ్రహణ సమయంలో పూజా మందిరంలోని దేవుని యొక్క చిత్రపటాలను కానీ విగ్రహాలను కానీ అస్సలు తాకకూడదు. గ్రహణాన్ని ప్రత్యక్షంగా చూసేవారు గ్రహణాన్ని ఎప్పుడు కూడా కళ్ళతో డైరెక్ట్గా చూడకూడదు. ఏదైనా టెలిస్కోప్ వంటి పరికరాల ద్వారా మాత్రమే చూడాలి. లేదంటే కళ్ళపైన తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది. గ్రహణము పూర్తయిన తర్వాత చేయవలసిన పనులు. గ్రహణానికి కొన్ని గంటల ముందుగానే భోజనం చేయాలి. అది ఎలాగా అంటే గ్రహణ సమయానికి కడుపులో ఏమీ కూడా ఉండకుండా జీర్ణమైపోవాలని పెద్దలు చెప్తున్నారు. గ్రహణం ముగిసిన తర్వాత ఇల్లుని శుభ్రం చేసుకోవాలి. తర్వాత స్నానాదులు చేసే నీళ్లలో చిటికెడు పసుపుని వేసుకుని శిరస్సుపై నుండి స్నానం చేయాలి. ఆ తర్వాత ఇంట్లో గంగాజలాన్ని చల్లండి. ఇలా ఇల్లంతా కూడా గంగాజలాన్ని చల్లడం వలన గ్రహణ సమయంలో ప్రవేశించిన చెడు కిరణాల ప్రభావం అనేది తొలగిపోతుందని జ్యోతిష్యులు చెప్తున్నారు. గ్రహణం ముగిసిన తర్వాత వెంటనే పుణ్యనదులలో తలస్నానం చేస్తే చాలా మంచిదని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. ఇలా నదులలో స్నానాలు చేయడం వీలు కాకపోతే ఇంట్లోనే పవిత్ర నదుల గంగాజలంను తీసుకుని ఇందులో చిటికెడు పసుపుని కలిపి శిరస్సు నుండి స్నానం చేయడం మంచిది. ఇంట్లో గంగాజలం లేనటువంటి వారు స్నానం చేసేటప్పుడు పసుపుని కలుపుకొని పవిత్ర జలాలైనటువంటి నర్మదా నది, గంగా నది, తుంగభద్ర నది అనే పేర్లను తలుచుకుంటూ స్నానం చేసినా మీకు పుణ్యం లభిస్తుంది. ఇంట్లోని పూజా మందిరాన్ని అలాగే దేవుడి యొక్క చిత్రపటాలను, విగ్రహాలను శుభ్రపరచుకోవాలి. గ్రహణం ముగిసిన తర్వాత పేదవారికి దాన ధర్మాలను చేయడం వలన పుణ్యం లభిస్తుందని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు. గోమాతకి పచ్చిగడ్డిని తినిపించినా కూడా మీ పైన ఉన్న చెడు ప్రభావం అంతా కూడా తొలగిపోతుందని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు. గ్రహణం ముగిసిన తర్వాత మనం ఇంటి రక్షణ కోసం కట్టినటువంటి గుమ్మడికాయలు శక్తి కోల్పోతాయి. కాబట్టి నరదృష్టి కోసం కట్టినటువంటి గుమ్మడికాయలను గుమ్మంపై నుంచి తీసివేసి మళ్ళీ కొత్త వాటిని పండితుల చేత పూజించి ఇంటికి, వ్యాపార సంస్థలకు కట్టుకోవాలని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు. గ్రహణ సమయంలో ప్రెగ్నెన్సీ వాళ్ళు పాటించాల్సిన నియమాలు. గర్భవతులు గ్రహణాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అస్సలు చూడకూడదు. ఆ గ్రహణం పట్టే సమయంలో ఆ కాంతి పడే చోట కూడా కూర్చోకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పండ్లు కోయడం, కూరగాయలను తరగడం లాంటి పనులు చేయకూడదు. గర్భం ధరించిన స్త్రీలు గ్రహణ సమయంలో ఇంటికే పరిమితం అవ్వడం మంచిది. తమ నివాస గృహాలలో ఆ సమయంలో గర్భవతులు పైన సూర్యుడి ఛాయలు పడకుండా చాలా జాగ్రత్త పడాలి. గ్రహణ సమయంలో ప్రసరించే అతి నీలాలోహిత కిరణాలు గర్భిణీ స్త్రీలపైన తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని, తద్వారా గ్రహణపు ముర్రే శరీరంలో అంగవైకల్యాలు వస్తాయని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు. కాబట్టి అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దయచేసి గమనించగలరు, ఈ వీడియోలో తెలిపినటువంటి నియమాలు పాటించకపోవడం అనేది మీ వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.